అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అనేది జారీ చేశారు. ఇక ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆయన హామీ ఇచ్చినా కూడా ఆ హామీని అమలు చేయడంలో ఇంకా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలను కేటాయించి రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ అయిపోయి ఇక ఎట్టకేలకు ఫైనల్గా ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి, మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా ఆయన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదల కోసం ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారు ఎదురు చూసినట్టుగానే రైతులందరికీ కూడా ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత కింద దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు అయితే జమ కావాల్సిందనమాట. ఇక ఈ యొక్క నిధుల కోసమే 4,500 కోట్లు కేటాయించామని కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు. కాబట్టి రైతులందరికీ కూడా నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. నిధులైతే విడుదల చేస్తున్నారు. ఇక దీనికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడక్కడ కూడా పర్యటిస్తూ రైతులతో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక ఎవరైతే రైతులు ఎలాంటి ధాన్యమైనా పర్వాలేదు, మీరు తడిసిన ధాన్యం కానీ ఏదైనా కానివ్వండి, ప్రభుత్వానికి కనుక మీరు అమ్ముకుంటే మీరు వాట్సాప్ ద్వారానే అమ్ముకోవచ్చు. వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు, ప్రభుత్వమే మీకు స్లాట్ అనేది విడుదల చేస్తుంది. ఇక ఏ టైంలో కొంటారు ఏంటి అనేది కూడా ప్రభుత్వ అధికారులే మీకు వాట్సాప్ రూపంలో తెలియజేస్తారు. తర్వాత మీరు మీ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని కూడా ఎప్పుడు చెప్పారు, గతంలో కూడా చెప్పారనమాట. ఇక మీ ప్రభుత్వానికి మీరు కనుక ధాన్యాన్ని అమ్మితే ధాన్యాన్ని అమ్మినటువంటి 48 గంటలలోపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు. ఇక గతంలో కూడా రైతులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా విడుదల చేసి రైతులకైతే మేలు చేశామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి ధాన్యాన్ని అమ్మితే కూడా, అంటే గతంలో ఎవరైనా ధాన్యాన్ని అమ్మింటే కూడా వారికి ప్రస్తుతానికైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీకు అందరికీ కూడా నిధులు అయితే విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దీని ద్వారా మీరు నిధులైతే పొందొచ్చు అనమాట. ఇక ఈ ధాన్య సేకరణ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి పడతాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. ఇంకా దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాలు అయితే కురవడం జరిగింది. ఈ వర్షాల వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కింద వారికి నిధులైతే విడుదల చేస్తూ కూడా
ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే ఈ క్రాప్లో నమోదు చేయించుకుని ఉంటారో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక సాయం అయితే అందుతుందన్నమాట. ప్రస్తుతానికి రబీ సీజన్కి సంబంధించి కూడా మనకు టైం అయితే ఉంది. ఇప్పుడు కూడా మీ పంట అనేది మీరు నమోదు చేసుకోవచ్చు. మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ప్రీమియం అనేది చెల్లించాలండి. ఈ రబీ సీజన్ గతంలో ప్రీమియం లేదు, ఇప్పుడైతే ప్రీమియం పెట్టడం జరిగింది. మీరు ప్రీమియం కనుక పెట్టి డబ్బులు కనుక చెల్లిస్తే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంట నష్టపోతే మీరు నేరుగా ఈ క్రాప్లో మీ పేరు ఉంటుంది కాబట్టి మీకు పంట నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం అయితే మీ పంటకైతే అందించడం జరుగుతుందన్నమాట. ఇక ఈ 2 పథకాల ద్వారా కూడా రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ధాన్య సేకరణ డబ్బులతో పాటు కూడా పంట నష్టపరిహారం డబ్బులు కూడా ప్రభుత్వం అయితే అందించడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి కూడా మనకు నిధులు అయితే కేటాయిస్తున్నారు. ఇక వీటికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరబోతుంది. ఇక రైతులకి ఇప్పుడే ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో పాటుగా ఈ యొక్క నిధులు కూడా విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ముందుగా మనకి ధాన్య సేకరణ డబ్బులు కానీ అలాగే పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ యొక్క ఏదైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా నిధులు అయితే జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది. మీరు అప్లై చేసుకోండి. ఇక అలా అప్లై చేసుకుని ఉంటే మళ్ళీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక అప్లై చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఏదైనా మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క నిధులు అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి అర్హత ఉన్న వారందరికీ కూడా త్వరలోనే లిస్ట్ అనేది విడుదలవుతుంది. ఇక ప్రభుత్వం కనుక లిస్ట్ అనేది విడుదల చేస్తే ఆ లిస్టు ప్రకారం మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక కౌలు రైతులకు కూడా సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపట్టింది. కౌలు రైతులకి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ డబ్బులతో పాటుగా వారికి రైతు రుణాలను ఇవ్వడానికి కూడా లోన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందనమాట. అలాగే వారికి కూడా మామూలు రైతులతో పాటుగా తక్కువ ధరకే ఎరువులు అందించడం కానీ తక్కువ ధరకే విత్తనాలు అందించడం కానీ సబ్సిడీ రూపంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవన్నీ కూడా చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుని రైతులందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తూ కూడా ముందుకెళ్తుందన్నమాట. ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.